పాలకూర వెల్లుల్లి ఇగురు ఇలా చేస్తే అన్నంలోకి బాగా కలుస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీనికోసం పాలకూరని క్లీన్ చేసిన తర్వాత ఇలా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కొన్ని పోపు ఇంగ్రీడియంట్స్, అలాగే ఒక ఉల్లిపాయ తరుగు వేసి కొన్ని సెకండ్లు ఉల్లిపాయ వేపుకోండి. కొంచెం పసుపు కూడా వేయండి. ఉల్లిపాయ ఎక్కువ వేగనవసరం లేదనమాట. తరిగిన పాలకూరని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. పాలకూర ఫస్ట్ వేసినప్పుడు కడాయి నిండుగా ఉంది కదా, ఒక 5 నిమిషాలు ఉడికితే ఆకు మగ్గి తగ్గిపోతుంది అనమాట. మూత పెట్టకండి. ఆకు మగ్గిపోయింది, తగ్గిపోయింది. అలాగే దీనిలో వాటర్ కూడా ఊరాయి. ఈ వాటర్ ఇమికేంత వరకు మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వెల్లుల్లి కారం కోసం 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 కరివేపాకు రెమ్మలు, 1/2 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, కొంచెం పసుపు, జీరా వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. వాటర్ మిగిపోయాయి. ఆకు కూడా బాగా మగ్గిపోయింది. వెల్లుల్లి కారం వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే పాలకూర వెల్లుల్లి ఇగురు రెడీ. ఇలా చేస్తే రైస్ లోకి బాగా కలుస్తుంది. పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదండో.